డబ్ల్యూహెచ్ఓ చెప్పినటువంటి వన్ హెల్త్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక ఉదయం నుంచి సూక్ష్మజీవుల యొక్క ఆహారం, సూక్ష్మజీవుల యొక్క ఆరోగ్యం, వాటి ఆహారమే మొక్కలకంతని ఇవన్నీ చెప్తున్నాం కదా. ఇదే వన్ హెల్త్ అంటే. ఎప్పుడు మనందరి ఆరోగ్యం బాగుపడుతుందంటే, మనం పండిస్తున్నటువంటి పొలం, ఆ పొలంలో ఉన్నటువంటి మొక్కలు, చుట్టూ గట్ల మీద ఉన్నటువంటి మొక్కలు, వాటి ఆరోగ్యం, అలాగే మన పొలంలో ఉన్నటువంటి పురుగులు, వాటి యొక్క ఆరోగ్యం, సూక్ష్మజీవులు, వాటి యొక్క ఆరోగ్యం, చెట్ల మీద వాలినటువంటి పక్షుల యొక్క ఆరోగ్యం, అలాగే మన పొలం చుట్టూ ఉన్నటువంటి వాతావరణం. మీరు ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళ పొలాల్లోకి అడుగు పెట్టండి, అక్కడ ఎంత టెంపరేచర్ ఉందో మీరు చూడండి. పక్కనే రసాయన వ్యవసాయం చేస్తూ ఉంటారు, వాళ్ళ పొలంలోకి వెళ్ళండి, వాళ్ళ టెంపరేచరు మీరు గమనించండి. బాగుంటుందా, తగ్గుతుందా, పెరిగి ఉంటుంది చెప్పండి? ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళది. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ పొలం టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. అదే రసాయన వ్యవసాయం చేసేటువంటి వాళ్ళ పొలం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. మరి ఫస్ట్ గుర్తించేది పక్షులే. ఎవరి పొలాల్లో ఎక్కువ వాళ్తాయి చెప్పండి? మన ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి పొలాలే. అందులో వాటికి ఆహారం ఈ నాటు రకాలే అవి తింటాయి కాబట్టి మనకు వాళ్తాయి. కొన్ని వాటికి కూడా పెట్టాలి. చుట్టూ బార్డర్గా వేసేటువంటి జొన్నలు నేను వేస్తాను, జొన్న పంట తీసుకోను, పక్షులు తిని. మొక్కజొన్నలు విత్తనాలకు మాత్రమే దానికి ఒక క్లాత్ తొడుగుతాను, విత్తనాలకు మాత్రమే. ఒక చెట్టు 4-5 కంకెలు వేస్తాయి నాటు రకాలు అయితే మొక్కజొన్నలు. మనం మామూలుగా హైబ్రిడ్లో ఒక్క కంకే చూస్తాం, 4-5 కంకెలు. మన హరీష్ రెడ్డినా అబ్బాయి, కేశవరెడ్డి ఎర్ర మొక్కజొన్నలు పండించాడు. విపరీతంగా భలే పంట వచ్చింది ఆయనకి. ఒక్కొక్క చెట్టు 3-4 కంకెలు వచ్చాయి. మరి హైబ్రిడ్ ఒకే కంకి వస్తే 4-5 కంకెలు వచ్చేటువంటి దిగుబడి ఎక్కువ వస్తుందా? హైబ్రిడ్ కంకి ఒక్క కంకే వస్తే దిగుబడి ఎక్కువ వస్తుందా చెప్పండి? నాటు రకమే. కొంతమంది దిగుబడే రాదని చెప్పి అనుకునేటువంటి వాళ్ళకి సమాధానం. మా పొలంలో బార్డర్ క్రాప్గా ఈ పొద్దుతిరుగుడేస్తాను, సన్ఫ్లవర్ కూడా మనం తీసుకోము, దాన్ని కన్జ్యూమ్ చేయము, పక్షుల కోసం వదిలిపెట్టేస్తాం. నాకు మ్యాక్సిమం ఒక చెట్టు 25 పూలు పూసాయి. 25 పూలు. ఒకటేమో చాలా పెద్దది, దాని ప్రతి ఆకు దగ్గర కొమ్మ వచ్చింది, ప్రతి కొమ్మకి ఒక పువ్వు పూసింది. అదే హైబ్రిడ్ ఒకే పువ్వు పూస్తుంది. మ్యాక్సిమం అంటే ఆ గింజలు మొత్తం వెయిట్ తీసుకుంటే ఒక 750 గ్రామ్స్ నుంచి 1000 గ్రామ్స్ అనుకోవచ్చు. మరి నేను 25 పూలు దాని గింజలను వెయిట్ వేస్తే ఎంత వస్తుంది చూడండి. సుమారు ఒక చెట్టే ఒక 6 నుంచి 8 కేజీలకు వస్తుంది. ఏది దిగుబడి ఎక్కువ? నాటు రకాలే. మనకేంటంటే మన మైండ్ సెట్ని మార్చడానికి మనం ఏం చెప్పినా వినేస్తామని చెప్పని పదే చెప్పిందే అబద్ధాన్నే ప్రతిసారి చెప్పి అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇదే నిజం అని చెప్పి నమ్మిస్తున్నారు. ఏదైనా కానివ్వండి, మీరు చూస్తే డబ్ల్యూహెచ్ఓనే ఓఆర్ఎస్ని కనిపెట్టింది. ఓఆర్ఎస్ని ద్రావణాన్ని ఈ విరేచనాలు వచ్చేటప్పుడు, అతిసార జబ్బు వచ్చినప్పుడు అది సింపుల్ సొల్యూషన్ అది. కానీ డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల ప్రకారమే ఓఆర్ఎస్ని కలపాలి, ఓఆర్ఎస్ని అమ్మాలి. డాక్టర్ శివరంజని, ఆమె పేరు మీరు చాలామంది చూసుంటారు. ఒక్క ఆమె దాదాపు దశాబ్ద కాలం పాటు పోరాటం చేసింది. కార్పొరేట్ కంపెనీలు ఈ ఓఆర్ఎస్ని జ్యూసుల రూపంలో అమ్ముతున్నారు. చిన్నపిల్లలకి పొరపాటున వాళ్ళకి మోషన్స్ అయ్యేటప్పుడు, డీహైడ్రేట్ అయ్యేటప్పుడు కానీ ఆ జ్యూసులు తాగిస్తే ఎక్కువ డీహైడ్రేట్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నేను డాక్టర్ని, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వీటిని బ్యాన్ చేయండి అని అంటే 10 సంవత్సరాలు పట్టింది ఆమెకి. బ్యాన్ చేశారు, కానీ ఇప్పటికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు బయట ఉంది. కంపెనీలు కోర్టుకు వచ్చి ఏం చెప్పాయనంటే, మేము ఆల్రెడీ తయారు చేసిన వాటిని అమ్మడానికి అనుమతి ఇవ్వండి. మరి అవి తాగి చనిపోతే ఎవరు సమాధానం? మన దేశంలో అంత త్వరగా శిక్షలు పడవు. అమెరికాలో ఒక 13 సంవత్సరాల అమ్మాయికి KFC చికెన్ తిని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వాళ్ళు దాదాపు 5 లక్షల డాలర్లో ఎంతో, మరి కరెక్ట్గా నాకు తెలియదు, ఎక్కువ మొత్తమే ఫైన్ వేసింది కోర్టు. ఆ కంపెనీ వాళ్ళకి కాంపెన్సేట్ చేశారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని. వాళ్ళ దగ్గర ఆధారాలు అలా ఉన్నాయి, శిక్షలు అలా ఉన్నాయి. మన దేశంలో అలా లేదే. పొరపాటున నిజమే అనుకోండి, కనీసం కేసు కూడా ఫైల్ చేయరు, కోర్టు దగ్గర కూడా పోదు ఆ కేసు. ఆ చికెనే తిని నీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఎక్కడుంది ఆధారం? డాక్టర్ సర్టిఫికేట్ ఉందా? డాక్టర్ సర్టిఫికేట్ ఉన్నా దానికి ఆధారాలు లేవు. ఏదో ఒక లిటిగేషన్ పెట్టి దాన్ని కేసు వీగిపోయేటట్టు చేస్తారు. మనం ఎందుకు అంత విషపు ఆహారం జోలికి వెళ్ళాలి అనేది. ఆ ఓఆర్ఎస్ అనేది మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సముద్రపు ఉప్పు, చక్కెర, నాటు చక్కెర, అవి రెండు కలిపితే సమపాలలో వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు
వాటిని కలిపితే విరేచనాలు వచ్చినప్పుడు డీహైడ్రేట్ అయ్యేటప్పుడు సరిపోతుంది అని. WHO ప్రమాణాల ప్రకారం ఆ పౌడర్ని మాత్రం యూజ్ చేయండి, అది పౌడర్ ఫామ్లో ఉంది, లిక్విడ్ ఫామ్లో లేదు అని ఆమె ప్రచారం చేస్తాం. ఇలా మంచి చెప్పేటువంటి వాళ్ళు, మంచి కోసం పోరాటం చేసే వాళ్ళు లేరు, తక్కువ మంది ఉంటారు. వాళ్ళని మనం విమర్శిస్తే అక్కడొకరు ఉంటారు. వాళ్ళని మనం విమర్శిస్తే పదే పదే ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళ స్వప్రయోజనం కోసం కాదు కదా. ఆమె డాక్టర్. సహజంగా ప్రతి నర్సింగ్ హోమ్లోను, ప్రతి హాస్పిటల్లోనూ రిఫ్రిజిరేటర్లు పెట్టి పిల్లలు వస్తే ఒక జ్యూస్ బాటిల్ ఇస్తారు, అదే ఓఆర్ఎస్ఏ ఇస్తారు. లేదా జ్వరంతో వస్తే ఫస్ట్ తాగమని అదే ఇస్తున్నారు. ఆ ఒక్కరు దాన్ని గుర్తుపెట్టుకొని అది మంచిది కాదని చెప్పి పోరాటం నడిపితే అది ఇప్పటికీ మనం బయట తిరుగుతూనే ఉంది. కొబ్బరి నీళ్ళు మాల్స్లో, అసలు డిమార్ట్లో లేకపోతే రిలయన్స్ మార్ట్లో కొబ్బరి నీళ్ళు 1 లీటర్ బాటిల్లో ఆఫర్కి అమ్ముతున్నారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. వాళ్ళకంతా ఒక కొబ్బరికాయ, ఇప్పుడు మనం నీళ్ళకాయ, మంచి నీళ్ళకాయ కొనాలంటే 50 రూపాయలు, 1 లీటరే వాళ్ళు 50 రూపాయలకి అమ్ముతున్నారు. అది కొబ్బరి నీళ్ళు ఎట్లా అవుతుంది? కొబ్బరి ఫ్లేవర్ వచ్చేటువంటి ఎసెన్స్ కలిపినటువంటి వాటర్ అయి ఉంటుంది. లేదా కొబ్బరి నీళ్ళలో ఉన్నటువంటి పోషకాలే రసాయనాలు కలిపి వాటర్లో కలిపి ఇచ్చుంటారు. కొబ్బరి నీళ్ళలో ఉన్నటువంటి పోషకాలే మీరు తాగండి అని అంటే అది రియల్గా కొబ్బరి నీళ్ళు కానప్పుడు దాంట్లో ఉన్న పోషకాలు ఉంటే మాత్రం అది ఎట్లా మనకు శరీరానికి అందుతుంది? అది సహజంగా ఉంటేనే అందుతుంది, కానీ రసాయనాలే కలిపి ఇది అందుతుందిలే, ఇది మీరు తాగండి అని చెప్పంటే అది ప్రయోజనమే కాదు. అమ్మే వాళ్ళు అమ్మనివ్వండి, మనం కొనేవాళ్ళం వాటి జోలికి పోవద్దు. ప్రచారం చేసేవాళ్ళు చేయనివ్వండి. మనకు బియాండ్ ఫార్మింగ్ ఉన్న వాటిల్లో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి పాలేకర్ గారు బంధువు కాదు, మన ప్రాంతం మన భాష కాదు, విజయరామ్ గారు మన బంధువు కాదు, ప్రాంతం కాదు. మరి ఎందుకు మనం ఓన్ చేసుకున్నామనంటే బియాండ్ ఫార్మింగ్ ఇది మనం చేయాలనుకున్నాం. చేసేటువంటి మంచి పని, గొప్పదైనటువంటి పని ఏదైతే ఉందో దానికి వెళ్దాం. లేదా ఉన్న వాటిల్లోకి ఒకటి చూజ్ చేసుకుందాం అనుకుంటే ఇది ఒక్కటే అనిపించింది, దీంట్లో ఏ లోపం లేదు. మనం చూసేటువంటి దృష్టిలో లోపం ఉండొచ్చు కాక ఇందులో సైన్స్ ఉంది, ఇందులోనే ట్రూత్, మనకు సత్యం ఉంది, దీంట్లోనే మానవీయ కోణాలు ఉన్నాయి, హ్యుమానిటీ ఉంది, బయోడైవర్సిటీ ఉంది. దీంట్లోనే మనకు కావాల్సినటువంటివన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పుడు మనం ఇంకా దీనికంటే తక్కువ దానికి ఎందుకు వెళ్ళాలనేదే నా యొక్క మాట, నా యొక్క ప్రశ్న. కాబట్టి అన్నిటికంటే గొప్పదైంది ఉన్నప్పుడు దాన్నే చూస్ చేసుకుందాం. ఉన్న వాటిలన్నిటిలోకి గొప్పది నేను చెప్పానే, భారత ప్రధాని గారే అన్ని ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించి ఇప్పుడు గుర్తుపెట్టుకున్నది ఒకటే ఒక పేరు, సుభాష్ పాలేకర్ గారు. ఆయన న్యాచురల్ ఫార్మింగ్ అంటాడు, సుభాష్ పాలేకర్ పేరు చెప్తాడు. మరి అట్లాంటప్పుడు మళ్ళీ దాన్ని మనం అడాప్ట్ చేసుకొని దాన్ని మనం చేయగలిగితే అది సరిపోతుంది. కాబట్టి ఈ చిన్న విషయాలని గుర్తుపెట్టుకొని ఈ వన్ హెల్త్ కాన్సెప్ట్ని, సమస్త జీవుల యొక్క ఆరోగ్యమే మన ఆరోగ్యం అని పనిచేయడమే వన్ హెల్త్ కాన్సెప్ట్. పాలేకర్ గారి విధానం మొత్తం, కాన్సెప్ట్ మొత్తం ఇదే. 5 లేయర్ మోడల్లో ఆయన చెప్పేటువంటి మాట, మీ పొలం ఎంత ఉందో ఆ పొలంలో 10% చెరువు చేసుకోండి, 10% వర్షపు నీళ్ళను స్టోర్ చేయడానికి చెరువు కట్టండి, చెరువు తవ్వుకోండి, 10% భూమిని అడవిగా సృష్టించండి. మీరు చూడండి, నేను ఉన్నటువంటి ఇల్లు ఒకప్పుడు అడవి, మీరున్నప్పుడు ఉన్నటువంటి ఇల్లు ఒకప్పుడు అడవి, ఈ ప్రాంతం మొత్తం అడవి. భూమిలో మాత్రమే, ఈ భూగ్రహంలో మాత్రమే జీవులు నివసించడానికి యోగ్యమైనటువంటి ప్రకృతి ఉంది, నేచర్ ఉంది. మరి ఈ భూమిని కాపాడుకోవడం కోసం ఆయన 10% అడవిని తయారు చేయండి. ఆ అడవి తయారు చేయడమే 5 లేయర్ మోడల్. దానికి 4-5 సంవత్సరాల పాటు మీరు అంతర పంటగా కూరగాయలు వేసుకోవచ్చు, ఆకుకూరలు వేసుకోవచ్చు, తీగజాతివి అన్ని రకాలు వేసుకోవచ్చు. ఒక దశకి వెళ్ళిన తర్వాత మొత్తం నీడబడుతుంది, ఆకులన్నీ రాలిపోయి అది మల్చింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాలు అంతర పంటగా తీసుకున్నామే, అది లైవ్ మల్చింగ్. 4-5 సంవత్సరాల తర్వాత ఆకులన్నీ రాలి పడిపోతున్నాయి, కింద ఇంకేమి మొలవడానికి అవకాశం లేదు అనుకున్నప్పుడు అదంతా కూడా స్ట్రా మల్చింగ్, ఎండుటాకులతో మల్చింగ్. అది ఈ ఎండుటాకులతో మల్చింగ్ అయింది మొత్తం కూడా మట్టిగా మారుతూ ఉంటుంది. మనిషి జీవితకాలం ప్రయత్నం చేస్తే పిడికిడి మట్టి తయారు చేయలేడు. మీరు ఎంత ప్రయత్నం చేయండి, మన జీవితం సరిపోదు పిడికిడి మట్టి తయారు చేయడానికి. మనం చనిపోతే పిడికిడి మట్టి అవుతాం మనం. మరి అట్లాంటిది మనం జీవించి ఉన్నది ఒకప్పుడు అడవి అంటే, మనం కనీసం మన పొలాన్ని ఒక 10% అడవిని తయారు చేస్తే నువ్వు ఈ భూమి మీద బతకడానికి, ఈ భూమి మీద పుట్టిన దానికి, బతికిన దానికి రుణం తీర్చుకునేటువంటి అవకాశం. ఇదే కాన్సెప్టే 5 లేయర్ మోడల్.
ఇది అర్థం కాని వాళ్ళకి 5 లేయర్ వేస్ట్, ఇది అర్థమైన వాళ్ళకి 5 లేయర్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.